అండ్ మజిల్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మాస్టర్బేషన్ వల్ల గెయిన్ అవ్వదంటారు నిజమేనా? ఈ ఒకటే పని తలుగుతే అది ఏమంటే ఇక కాన్సంట్రేషన్ దాని మీద పోతది. వాడు ఆటోమేటిక్ వీక్ అయితాడు. తినే తిండి మనం ప్రాపర్‌గా తింటే అది చాలా క్వాలిటీగా పెరుగుతది. హ్మ్. దానికి దీనికి ఏం సంబంధం లే. కాకపోతే వాడు ఒకటే దాని మీద ఉంటే వీక్ అయిపోయినప్పుడు వాడు ఎంత వర్కౌట్ చేసినా బాడీకి అది ఇంకది. తిన్న తిండి పైకి పడ్డది. హ్మ్. ఆ కాన్సెప్ట్‌లో పడిపోయిందది. బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. ఈ ఫుడ్. ప్రాపర్ ఫుడ్ ఉండాలి. ప్రాపర్ షేక్ తీసుకోవాలి. హ్మ్. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్మ్. ఏమైతుంది మన క్వాలిటీ ఎట్లా అయితుంది అనేది కూడా చెక్ చాలా మందికి తెలవది. అది రీసెంట్‌గా నేను పోస్ట్ చేసిన దాని పైనే మళ్ళీ డిలీట్ చేసిన వాయిస్ ఎక్కువైపోయింది. చాలా మంది నన్ను ఇదే క్వెషన్ చేసిర్రు. హుహు. నెక్స్ట్ నా దాంట్లో ఇదే ఉంది. ఒక తరీకాలో తినాలి. తెలవది. ఏం తినాలి అని తెలవది. ఏం ఇంటేక్ చేయాలి? ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి? డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి? పాలేం తీసుకోవాలి? హ్మ్. దాని క్వాలిటీ ఎట్లా? ఒకంతగా తలిగితే వీక్ ఇట్లా అయిపోతాడు వాడు. హ్మ్. అరే! ఇట్లా అయితున్నాం. దాన్ని ఏం చేయాలి? అని తెలుసుకోవాలి. ఇట్లా కాదు. ఇది అయిందా సరే పోనీ. దాన్ని ఎట్లా పెంచాలి క్వాలిటీ? వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్ న్యాచురల్ స్పర్మ్ కౌంట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయితది. లెగ్ వర్కౌట్ చేస్తే ఇంకా ఎక్కువైతది. చాలా మంది స్కిప్ కొడతారు లెగ్ వర్కౌట్. అమ్మో! కాళ్ళు నొస్తున్నాయి. హ్మ్. అబ్బాయి ఒకటి ఓపెన్ చెప్తా. జిందగీ మొత్తం మనం నిలబడేది కాళ్ళ మీదనే. దీంట్లో దమ్ బెంచ్. ఈ చిన్న చిన్న పిల్లలు కూడా పెంచుతారు. 4 రోజులు ఉంటాం. ఇంకో 30 ఏళ్ళ వరకు అప్పర్ ఉంటాం. బాడీ వేస్ట్. అప్పర్ బాడీ ఈజీగా గ్రోత్ అయితది. మనం 40, 60, 70 ఎన్నేళ్ళు బతుకుతావు నీ కాళ్ళ మీదనే. ఇవి గట్టిగా హ్మ్. ఉంటే గట్టిగా ఉంటావు. హ్మ్. సగం మంది మన బాడీలో పెద్ద మజిలే కాళ్ళు. హ్మ్. కాకపోతే నొప్పిలేస్తాయి. మనం జర ట్రైన్ చేసి గట్టిగా ఉన్నామనుకో న్యాచురల్ స్పర్మ్ కౌంట్ పెరుగుతది. ఓపెన్ అంటే ఇక మన సెక్స్ డ్రైవ్ కూడా ఎక్కువ పోతది. చాలా మందికి తెలవదది. హ్మ్. లెగ్‌కున్న అంత ఇంపార్టెంట్ పవర్. దాంతో పాటు మనం ఒక మంచి డ్రై ఫ్రూట్ షేకు ఇప్పుడే చెప్తా క్వాలిటీ తక్కువైపోయింది. వాడు షేక్ ఇనేటోళ్ళు కూడా ఇనొచ్చు ఎవరైనా ఇంటే. మనం రాత్రి ఒక అంజీర్ ఒక 4-5 మెయిన్ అంజీర్. హ్మ్. ఖర్జూర పండ్లు ఒక 4, ఒక బాదాం 10, ఒక 10 కిస్మిస్ ఇవన్నీ నానబెట్టి హ్మ్. పొద్దున దీంట్లో యాడ్ చేయి. మీ దగ్గర ఉందనుకో కాజు లేకపోతే పిస్తా, హ్మ్. ఒక 2 చెంచాలు తేనె, ఒక చిన్న పాల ప్యాకెట్ ఇవన్నీ గ్రైండ్ చేసి 2 అరటి పండ్లేసి తాగుమాను. హ్మ్. ఎవరైతే ఆ తగిన పనోళ్ళుండ్రో ఒక 15 డేస్ ఆపి ఈ షేక్ తాగి తర్వాత నీ క్వాలిటీ చెక్ చేసుకో ఏ లెవెల్‌లో ఉందో. హ్మ్. అది చాలా మందికి తెలవదు. స్ట్రెంత్ కోసం ఇది. స్ట్రెంత్, స్టామినా ఇప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది ఎవరికైతే తక్కువైపోయిందో హ్మ్. వాళ్ళ క్వాలిటీ కూడా పెరుగుతది. ఇప్పుడు గెయిన్ చేద్దాం అనుకున్నోళ్ళు కూడా ఈజీగా గెయిన్ అయిపోతది దాంట్లో. హ్మ్. ఇంకా నీది పైసలుంటే ప్రోటీన్ ఏసుకో, అందులో ఓట్స్ ఏసుకో. జబర్దస్త్ పోస్ట్ వర్కౌట్ షేక్ అయితదది. బిగినర్స్ గాని ఎవరైనా సరే ఈ షేక్ ఇంట్లో ఎవరైనా తాగొచ్చు. షుగర్స్ లెవెల్ తీయాలంటే అరటి పండు తీసేసి వాళ్ళకి ఇది ఇచ్చేసినామనుకో, ఇంకో 4 రోజులు ఎక్కువ బతుకుతారు. నేను మా ఇంట్లో మా అమ్మకి, నాన్నకి గూడా ప్రోటీన్ మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడో బోర్ కొడితే ఇంట్లో ఇడ్లీ వడ. నేను జిమ్ నుంచి రాంగానే అమ్మ అన్ని పండ్లు కోసి పెడితే, వాళ్ళకి తీసేసే పండ్లు నాన్నకి షుగర్ ఉంది. అవి తీసేస్తా. ఇగ నేను, అమ్మ ప్రోటీన్ తాగుతాం, ఓట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే ఇప్పుడు గట్టిగా పెట్టుకుంటేనే మన ఇంట్లో ఎవరైనా సరే, రేపు హాస్పిటల్‌లో 10,000 పెట్టే బదులు వారంలో రూ. 1000 తిండికి పెట్టుకో. బాడీ హ్మ్. సహకరిస్తది. ఆడ 10,000 బోరిచ్చే బదులు ఈడ బాడీకి పెట్టు. తిను. అంతే. రెస్టారెంట్‌లో గూడా చాలా తగలబెడుతుంటారు. చాలా పెడతారు భయ్. తినే తిండి మీద పెట్టరు. ఇప్పుడు ముగ్గురు ఓపెన్ చెప్తా. పోయిండ్రంటే ఈజీగా అవుతాయి. ఇప్పుడు నార్మల్ నేను డైట్ చేస్తున్నా మంచిగున్నా. ఇప్పుడు మా దోస్త్ ఎవడన్నాడు పక్కకు. హ్మ్. ఎగ్జాంపుల్ పోతున్నాం ధన్మన్ కింద పడ్డాం. హ్మ్. యాక్సిడెంట్ అయింది. హ్మ్. ఇద్దరికి. వానికి రికవర్ గానికే మినిమమ్ 4 మంత్స్ పడితే నేను 1 ½ మంత్‌లో లేస్తా. ఎందుకంటే మనం తినే తిండి, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, కార్బ్స్ మన బాడీలో ఇమ్యూనిటీ అంత పవర్ మనకు సాధిస్తే జల్దీ రికవర్ అయిపోతుంది. మనం తినే డ్రై ఫ్రూట్స్, మోకాలు ఎన్నెన్ని బయట గోళీలున్నాయో అన్నీ మన ఫుడ్‌లోనే దొరుకుతది. హ్మ్. కొంచెం వారంలో ఒక 4 రోజులన్నా హెల్తీ ఫుడ్ తింటే ఇప్పుడున్న కాలంలో 4 రోజులు ఎక్కువ బతుకుతాం. హ్మ్. చాలా మంది పైసల మీద ఎంబడి పడ్డారు చాలా మంది. పైసా, 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 పైసా. అవు భయ్! నువ్వు మస్తు పైసలు సంపాదించినవు. నీకు జిందగీలో కావాలని పైసలు సంపాదించినవు. ఆ టైంలో హెల్త్ కేర్ తీసుకోలేవు. సుకున్ సెట్ అయిపోయినావు. నువ్వు పైసా అనుభవిద్దాం అనుకున్నావు. సంపాదించిన ఇన్ని పైసలు. అనుభవిద్దాం అన్న టైంల నీకేదన్నా అటాక్ అయిపోయింది. షుగర్ అటాక్ అయిపోయింది. లేకపోతే బాడీ వీక్ అయిపోయింది. తిరిగి తిరిగి నడుములు, మోకాలు అరిగిపోయినాయి. నువ్వు సంపాదించిన పైసలు ఏం చేసుకుంటావు? మన్ను పోసుకోవాలి పైసలు. హాస్పిటల్‌లో పెట్టుకో. హాస్పిటల్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు అంత సంపాదించి నువ్వేం చేసినావు? అదే టైంలో కొంచెం హెల్త్ కేర్ తీసుకో. వారంలో 2 రోజులు. లేకపోతే పొద్దున్న లేసినంగానే బ్రష్ అన్న ఎట్లుంటదో, డే మొత్తంలో ఒక మినిమమ్ 40 మినిట్స్ అన్నా చేసి వర్కౌట్ చేస్తే ఒక బాడీ రొటీన్ యాక్టివ్ అవ్వాలి. ఉంటది. డైలీ స్నానం డైలీ ఎట్లా చేస్తాం, దాంట్ల బ్రష్ ఎట్లా ఒక చేస్తాం, జిమ్. యాక్టివిటీ ఉండాలి. అప్పుడు పైసలు ఉన్నా ఓకే, లేకున్నా ఓకే. హ్మ్. నువ్వు మంచిగుంటే ఏమన్నా చేయొచ్చు భయ్. పైసలు ఉన్నా లేకున్నా ఒక లెక్క. హ్మ్. నువ్వు హెల్తీగా ఉన్నావనుకో రేపు పైసలొస్తే దాన్ని అనుభవించవచ్చు. పైసలు మస్తొచ్చినంక
నువ్వు దాన్ని పొందకపోతే బేకార్. హెల్త్ సహకరియదు. పుసుకున పోయి చాలా మంది ఉన్నారు పోయినోళ్ళు కూడా పైసలు సంపాదించి ఈ అటాక్ అయ్యి, ఆ అటాక్ అయ్యి. ఇప్పుడు ముందే కొత్త కొత్త రోగాలొస్తున్నాయి ఈ కాలంలో. తట్టుకోలేక పోయినోళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న షాకింగ్‌ని ఇస్తే అంటారు. ఇప్పుడు మనం జిమ్‌లో వర్కౌట్ చేస్తే కూడా మన మెంటల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్‌గా అయిపోతది. ఇప్పుడు ఏమన్నా వచ్చినా ఫేస్ చేయగలుగుతాం జల్దీ. ఎప్పుడు ఏమైనా రిసీవ్ చేసుకున్నా తట్టుకునే దమ్ పెరుగుతది. తాకత్ పెరుగుతది. ఇప్పుడు చాలా మంది తాగుతారు. ఏమన్నా పరేషాన్ వచ్చినా. ఏం ఇంట్లో గాని, బయట గాని పర్సనల్‌గా ఏదన్నా పోరి పరేషాన్ గాని ఫస్ట్ ప్రిఫర్ చేసేది తాగుదాం. పరేషాన్ ఉన్నది తాగుదాం. సరే తాగినా తెల్లారితే అదే పరేషాన్ ఉంటది. ఆ టైంలో హాలత్ ఖరాబ్ అయిపోతది. జిమ్‌లో జాయిన్ గా. ఈ వేలో చెప్తాం. కొంచెం స్ట్రాంగ్ అయితాం. ఆ వచ్చిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. మీ అంటే జిమ్‌లో స్టూడెంట్స్‌కి జాయిన్ కంప్లీట్‌గా తాగొద్దనే చెప్తారా? మాక్సిమం చెప్తా. ఇప్పుడు తాగేటి కొడుకులు ఉన్నారనుకో చాలా మంది కూడా ఉంటారు తాగేటోళ్ళు. అరే అయితలేదు భయ్. అరే దినం తాగకురా భయ్. ఓ 4 రోజులు తాగు. ఐదో రోజు తాగు. నీకు కాదన్నావనుకో ఏం ఫరక్ పడది. ఇప్పుడు రోజు తాగితే తాగేటోన్ని చేసిన జిమ్ వర్కౌట్స్ అంతా వేస్టా? ఏం కాదు. ఇప్పుడు రోజు తాగేటోన్ని ఆఫ్ చేసి ఒక మంత్లీ 2 టైమ్సో, 3 టైమ్సో వీక్‌లో ఒక 1 డే వీకెండ్స్‌ల చిల్‌గా ఏం ఫరక్ పడదు. నెక్స్ట్ ఒక 5 డేస్ నీ బాడీ కేర్ తీసుకో. నువ్వు ప్రొఫెషనల్‌గా అయితే పోతలేవు కదా! ఫిట్ అండ్ ఫైన్ ఉంటే చాలు జిందగీలో. బస్ అంతే. ఏం కాదు. ఓకే. వారంలో ఒకసారి ఎంతన్నా తాగు. రెస్ట్ తీసుకో. మళ్ళా చలో నెక్స్ట్ డే కమ్ బ్యాక్ జిమ్ రా. మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకో డే అంతా. బాడీ సహకరి. ఒకటే తాగు అంటే పండగ పెట్టేస్తది. ఇప్పుడు ఏం తీసుకోలేకపోతావు. ఏమొచ్చినా కష్టం. అది. జిమ్ చేయడం వల్ల లాంగ్ రన్ తర్వాత మోకాలు నొప్పులొస్తాయి, కీళ్ళు నొప్పులేస్తాయి అని అంటారు. అది నిజమా? అంటే ప్రాపర్‌గా ఇప్పుడు వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు లోపల మజిల్స్, టిష్యూస్ రిపేర్ అంటే అర్థం కావు. ఇప్పుడు మన వీళ్ళని చెప్తాను నేను. చాలా మందికి అర్థం కావాలి. చాలా మందికి తెలవదు ఊర్లలో కూడా. అరే ఇవి నొస్తాయి, అవి నొస్తాయి. అవు భయ్ ఇప్పుడు బండి తీసుకోపోతావు. కుప్ప అయిపోతది. దాన్ని నువ్వు సర్వీసింగ్ చేస్తావు కదా! అప్పుడు నీకు బాడీ కూడా వర్కౌట్ చేసినప్పుడు లోపల అన్నీ దెబ్బతింటాయి. పోయి ప్రాపర్‌గా ఫుడ్ తిను. మోకాళ్ళకి సపోర్ట్ అయితది. దాని ఫుడ్ తిను. లేదా ఓ మల్టీవిటమిన్ తిను. ఫైబర్ తిను. వెజిటబుల్స్ తింటే మనకు అన్ని మినరల్స్ దొరుకుతాయి. తినలేవు. ఓ మల్టీవిటమిన్, ఒక ఫిష్ ఆయిల్ వర్కౌట్ చేయకపో ఒక 45 డేస్‌కి ఒకసారి మనం బాడీ మసాజ్ చేపించుకోవాలి. లోపల ఎన్ని టిష్యూస్ ఎన్ని ఏమున్నాయి. మన నార్మల్‌గా బ్యాక్ పెయిన్ గాని, షోల్డర్ పెయిన్ చాలా మందికి వచ్చేదే బ్యాక్ పెయిన్. అది మొత్తం ఎక్దమ్ ఫ్రీ అయితది. ఈ మసాజ్ అనే ముచ్చట ఎవరికి తెలవదు. మసాజ్ అంటే ఒకటే తెలుసు ఇప్పుడు ఉన్న కాలంలో. స్పా, మజా, చిల్ అది ఒకటే తెలుసు. యాక్చువల్‌గా ప్రొఫెషనల్‌గా మసాజ్ చేపించుకుంటే వాడు చచ్చిపోతాడు. కాకపోతే 40 డేస్ కన్నా లేదా 1 మంత్ కన్నా వాడు జిమ్ చేయకున్నా సరే 2, 3 నెలలకు షాప్‌లో కూర్చొని ఆఫీస్‌లో కూర్చొని ఇట్లా అయిపోతారు. అంటే ఇప్పుడు మసాజ్ అంటే అంటే అట్లా కాకుండా ఈ ఫ్రాక్చర్‌లు అయినప్పుడు రాస్తారు చూడు. వాళ్ళు బెటరా? వాళ్ళే సెట్ చేస్తారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. బోన్ సెట్టర్స్ వీళ్ళు. బోన్ సెట్టర్స్. బోన్ సెట్టర్స్‌లోనే ప్రొఫెషనల్ మసాజ్ కూడా చేస్తారు వీళ్ళు. ఓకే. ఎక్దమ్ మన ఫుల్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ రాస్తారు. రిలీఫ్ అయిపోతది ఎక్దమ్. కాకపోతే ఒక 40 నిమిషాలు టార్చర్‌ని అనుభవిస్తే అంటే జిమ్ చేసేటోళ్ళు అట్లాంటిది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. ఎప్పుడు జిమ్ నెలకు చేయకున్నా ఒకసారా? సరే 1 మంత్‌కి ఒకసారో లేదా 2 మంత్స్‌కి ఒకసారో నువ్వు గట్టిగా చేయకున్నా సరే. ఎందుకంటే బిగించకపోదు. ఇప్పుడు బండి పోయి సర్వీసింగ్ టైమ్ వచ్చిందనుకో 100 పోయే బండి 60కే పోతది. ఉరకది. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం అరే బండి సర్వీస్ టైంకి వచ్చిందిరా సర్వీస్ చేపించుకొస్తే మళ్ళా సెట్ అయితది ఎక్కడికన్నా పోవచ్చు. ఇప్పుడు మన బాడీ కూడా చాలా మందికి చేసి పొద్దున్న సాయంత్రం నెలలు చేసి సర్టెన్ టైంలో గ్రోతింగ్ కూడా ఆగిపోతది. కొంతమంది ఏం సరే ఎంత వర్కౌట్ చేసినా పెరుగుతలేవురా అని చెప్పి బంద్ చేసినోళ్ళు ఉంటారు. ఆ టైంలో మసాజ్ చేస్తే ఏమైతది వదిలితే లోపల టిష్యూస్ అన్నీ బ్రేక్ అయితాయి, రిలాక్స్ అయితాయి. మళ్ళా పంపింగ్ అయితే సెట్ అయితది. ఆ టైంలో మళ్ళా రెస్ట్ గ్రోతింగ్ ఇవ్వాలా? కంప్లీట్ రెస్ట్ దొరుకుతది. ఆ టైంలో గ్రోత్ అయితది. నీకేమన్నా మైనర్‌గా వర్కౌట్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లమ్ ఉంటే అవి కూడా సెట్ అయిపోతాయి. చాలా మందికి తెలవదు. ఒకంతా వర్కౌట్ చేయాలి, తినాలి, సెట్ ఉండాలి.